శ్రీ లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోంలో పనిచేసే వైద్యుల నిర్లక్ష్యానికి బలైన బాలింత. ఎలాంటి సమాచారం తెలపకుండా గర్భసంచి తొలగించిన వైద్యులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బుధవారం రోజు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గర్భసంచి తొలగించి 2 సార్లు శస్త్రచికిత్స చేయడం వల్లనే బాలింత మృతి చెందిందంటూ మృతురాలి భర్త లక్ష్మణ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చిందని, డెలివరీ అనంతరం పరిస్థితి విషమించిందని వెంటనే సిబ్బందికి తెలియచేయడంతో మళ్లీ ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లి మాకు చెప్పకుండానే గర్భసంచి తొలగించారని ఆరోపించారు. డాక్టర్ మంజులను పలుమార్లు భవానీ ఆరోగ్యం ఎలా ఉందని అడగక బాగానే ఉందని చెప్పారని తెలిపారు. కాసేపటికే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని డాక్టర్ మంజుల చెప్పడంతో భవానీని వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. మృతికి కారణం లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ డాక్టర్ కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో మృతురాలి బంధువులు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.